ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడు 2 తలంపులతో నిండిపోయాడు, 2 ఆలోచనలతో నిండిపోయాడు. మీరు యాకోబు పత్రిక చదివితే, యాకోబు పత్రిక దేవుడు చెప్పే మాట ఏంటిదంటే, ఎవడైనను ద్విమనస్సుకుడున్న ఎడలా, ద్విమనస్సుకుడు అంటే 2 రకాల మనస్తత్వం కలిగిన వ్యక్తి. 2 రకాల మనస్తత్వం కలిగిన వ్యక్తి. మనం అనుకుంటూ ఉంటాం, మాకు 2 రకాల మనస్తత్వాలు ఎక్కడ ఉన్నాయండి, మాకు 100 రకాల మనస్తత్వాలు. 2 కాదు కదా, మరి 100 రకాల మనస్తత్వాలు. 100 సందర్భాల్లో 100 రకాలుగా చూపించే మనస్తత్వం మనది. 2 రకాల సందర్భం గురించే మాట్లాడుతున్నాడు. 2 రకాల మనస్తత్వాలు ఉంటేనే నేను దీవించును అంటే, 100 రకాల మనస్తత్వాలు ఉంటే కనీసం దరిదాపుల్లో ఉంటామా? దరిదాపులో కూడా ఉంటాం. కానీ ఎంట్రీ ఫీజు కూడా లేదు, ఎంట్రీ కూడా లేదు మనకి, ఇక ఎంట్రీ కూడా ఉండదు. 2 రకాలుగా ఉంటేనే గెట్అవుట్ అంటున్నాడు దేవుడు మనల్ని. ద్విమనస్సుకులుగా ఉంటేనే నా యొద్ద నుంచి ఏదైనా పొందుకుంటారు అని చెప్పి ఆశించమాకండి. అదేంటి ప్రభా, నువ్వు ప్రేమ చూపించేవాడివి, నువ్వు కరుణ చూపించేవాడివి, నువ్వు జాలి కలిగిన దైవము కదా, నువ్వు మాకు ఎందుకు ఇవ్వనంటే, నేను ఇస్తాను రా బాబు నీకు. నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావు, ఆ ప్రార్థన బట్టి నేను నీకు ఇస్తున్నాను. కానీ నీ 2 రకాల మనస్తత్వము దాన్ని నువ్వు తీసుకోకుండా, నీ 2 రకాల మనస్తత్వము నువ్వు నా దగ్గరికి రాకుండా, నేను రెడీగా ఉన్నా, నువ్వు కావాల్సింది అడిగావు కదా, నేను రెడీగా ఉన్నాను, నేను పట్టుకొని ఉన్నాను. కానీ నీ 2 రకాల మనస్తత్వం ఏం చేస్తున్నానంటే, ఇది నీకు కనపడకుండా, ఇది నీకు కనపడకుండా, నీ 2 రకాల మనస్తత్వం, నీ పలు రకాల విధమైన మనస్తత్వం ఏం చేస్తుందనంటే, దేవుని సన్నిధిలో ఆనందించకుండా ఆపుతుంది. నీ 2 రకాల మనస్తత్వం, లేకపోతే నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న రకరకాల మనస్తత్వము నీ జీవితాన్ని దేవుడికి దూరం చేస్తావు. వీళ్ళకి అదే చెప్తాను, మీరు ఎంతకాలం ఉంటారు? అరే బాప్టిజాలు పొంది 5 సంవత్సరాలు అయిపోయింది, ప్రార్థనలు మొదలయ్యి సంవత్సరం అయిన వాళ్ళు, 10 సంవత్సరాలు అయిన వాళ్ళు, 20 సంవత్సరాలు, ఎంతో మంది ఉంటున్నామే. ఇంకా ఎంతకాలం ఈ 2 రకాల మనస్తత్వాలు? ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు వేసి బ్రతుకుతాం? ఎంతకాలం? దేవుని బిడ్డ, దేవుడు అక్కడున్న ప్రజలు, కర్మేలు పర్వతం మీద ఉన్న ప్రజల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తున్నాడు. 2 రకాల మనస్తత్వాలతో, 2 రకాల నాలుకలతో జీవించొద్దు.